క్రీమీగా, క్రంబీగా మరియు తీయగా ఉండే మిల్క్ కేక్ రుచికరమైన స్వీట్. తయారు చేయడానికి ఇది ఛాలెంజింగ్ గా కనిపించినప్పటికీ అమూల్ పుణ్యమా అని దీన్ని తయారు చేయడం చాలా సులభం. దీన్ని తయారు చేయడానికి మీకు కావలసినవి 6 కప్పుల అమూల్ తాజా మిల్క్, 2 టేబుల్ స్పూన్ల అమూల్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, అరకప్పు చక్కెర పాకం, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి. ముందుగా అడుగు భాగం లోతుగా ఉన్న పాన్లో అమూల్ తాజా మిల్క్ పోయండి. పాలను కొద్ది నిమిషాల సేపు మరగబెట్టండి. తర్వాత పాలకు కొద్దిగా నిమ్మరసం కలిపి కలియబెట్టండి. దీనివల్ల పాలు విరిగిపోవటం కనిపిస్తుంది. త్వరలోనే వేడి లేదా పాల నీరు పాల నుంచి విడిపోవటం మొదలవుతుంది. పాలను ఈ విధంగా మరగనివ్వండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి పాన్ ని కింద పెట్టండి. ఇప్పుడు మనం జల్లెడతో వేయి నుంచి గట్టి పాలను వేరు చేయాలి. ఇలా చేసిన తర్వాత మీకు ముక్కలతో కూడిన పాల అవశేషం లభిస్తుంది. ఇది త్వరలోనే మిల్క్ కేక్ గా మారుతుంది. మరొక పాన్లో కొద్దిగా అమూల్ నెయ్యి కలపండి. ఇది కరిగిపోవటం మొదలవగానే గట్టిపడిన పాలను దానికి కలపండి. దీన్ని నెయ్యిలో బాగా కలియబెట్టండి. తరువాత చక్కెర పాకాన్ని పాన్లో పోయండి. కొద్ది నిమిషాల సేపు మిశ్రమాన్ని బాగా కలియబెట్టండి. అనంతరం యాలకుల పొడి కలపండి. మరికొన్ని నిమిషాల సేపు కలియబెడుతూనే ఉండండి. మిశ్రమం కొద్దిగా దోర రంగులోకి మారడం మీకు కనిపిస్తుంది. ఈ పాటికి ఇది దాదాపుగా ఒక పెద్ద మాస్గా గట్టిపడి ఉంటుంది. దీన్ని పొయ్యిపై నుంచి దింపే సమయం అయ్యిందనడానికి ఇది సంకేతం. ఇప్పుడు కేక్ కి నిర్దిష్ట ఆకారం పొందేందుకు పాల కేక్ మిశ్రమాన్ని మూసలో పెట్టి గట్టిగా ఒత్తండి. అనంతరం దీన్ని జాగ్రత్తగా వడ్డింపు ప్లేట్లో తలక్రిందులుగా పెట్టండి. మెల్లగా మూసను తీశారంటే పరిపూర్ణ ఆకారంలో గల మిల్క్ కేక్ వస్తుంది. దీన్ని ఇంకాస్త ఆకర్షణీయంగా చేసేందుకు కొద్దిగా దానిమ్మ గింజలు మరియు పుదీనా ఆకులతో గార్నిష్ చేయండి. ఇదిగో చూడండి, అతిథులకు డిన్నర్ కోసం పరిపూర్ణమైన హోమ్ మేడ్ డెజర్ట్.